దేశీయ టెలికాం రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రిలయన్స్ జియో రెడీ అవుతోంది. చౌక ధరలకే 4G సేవల్ని అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. త్వరలోనే పూర్తి స్థాయిలో 4G సేవలను ప్రారంభించాలని రిలయన్స్ జియో భావిస్తోంది. రిలయన్స్ ఇన్ఫోకామ్ ఫ్రీడమ్ ప్లాన్ గా వస్తున్న తొలి ప్లాన్ లో భాగంగా ఉచిత వాయిస్ కాల్స్ తో పాటు డేటాను కూడా ఫ్రీగా ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో డేటా ప్లాన్లు ప్రస్తుతం మార్కెట్లో ఇతర సర్వీసు ప్రొవైడర్స్ ఆఫర్ చేస్తున్న డేటా రేట్ల కంటే తక్కువగా ఉండనున్నాయని తెలుస్తోంది. రిలయన్స్ జియో 4G స్పెక్ట్రమ్ లైసెన్స్ ను మాత్రమే పొందింది. రిలయన్స్ జియో కోసం ఆ సంస్థ 34,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద 4G సేవలను సంస్థ అందుబాటులోకి తీసుకురాగా ఇప్పటికే 70 లక్షల మంది వినియోగదారులు 13 మిలియన్ల జీబీ డేటాను డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పటికే లైఫ్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన రిలయన్స్ జియో ఫోన్లకు ఫుల్ డిమాండ్ పెరిగింది. రిలయన్స్ జియో కమర్షియల్ లాంచ్ డిసెంబర్లో ఉండే అవకాశం ఉందని, తమ ఫోన్ కొంటే అప్పటి వరకు మొబైల్ బిల్లులు మర్చిపోవచ్చని లైఫ్ మొబైల్ స్టోర్ మేనేజర్లు అంటున్నారు. సో మనకి ఇప్పుడు దాంట్లో ఎక్కువ మూవ్ అయ్యేది మా దగ్గర మాత్రం 3000 రేంజ్ మొబైల్, అది ఫ్లేమ్ 6 అని చెప్పి చాలా మూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక సామాన్య మధ్యతరగతి ఒక పర్సన్కి ఒక 3000లో ఒక 4G హ్యాండ్సెట్ అంటే తను సంతోషంగా తీసుకుంటున్నాడు. అండ్ దాంతోపాటు కంపెనీ వాళ్ళు ఇచ్చే ఆఫర్ కూడా ది బెస్ట్గా ఉంది. రిలయన్స్ జియో ప్రవేశంతో టెలికాం రంగంలో ఇప్పటికే సేవలందిస్తున్న కంపెనీల్లో అభద్రతా భావం మొదలైంది. 2G ధరలకే 4G సేవలందిస్తామని జియో ప్రకటించడంతో పోటీ తీవ్రం కానుంది. 4G రంగంలో దూసుకువెళ్తున్న ఎయిర్టెల్ కు ఇప్పుడు అసలైన పోటీదారు ఎదురవబోతోంది. తమకన్నా ఫాస్టెస్ట్ నెట్వర్క్ దొరికితే జీవితాంతం మొబైల్ బిల్ ఫ్రీ అని ప్రకటించిన ఎయిర్టెల్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. పోటీని తట్టుకునేందుకు సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో 4G సేవలను అందించాలని డిసైడ్ అయింది. దేశవ్యాప్తంగా 22 టెలికాం సర్కిళ్లుండగా ఎయిర్టెల్ కు 15 సర్కిళ్లలో 4G సేవలకు అనుమతులున్నాయి. మిగతా సర్కిళ్లలో ఇవే సేవలు అందించాలంటే అక్కడ లైసెన్సులు పొందిన సంస్థతో డీల్స్ కుదుర్చుకుని వాటికి లాభాల్లో భాగమివ్వాలి. ఇదే సంస్థ ముందున్న పెను సవాల్. ఈ సవాల్ను అధిగమించలేకుంటే దేశవ్యాప్త సేవలతో రిలయన్స్ దూసుకు వెళ్లడం ఖాయమంటున్నారు నిపుణులు.